ఒకసారి ఒక కుర్రవాడు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ తాతగారింటికి వెళ్ళాడు. ఆ తాత చాలా బలాఢ్యునిగా ముసలాయన అయినా కానీ, వృద్ధాప్యంలో ఉన్నా కానీ చాలా పట్టుదల కలిగిన మనిషి, చాలా సాధించిన వ్యక్తి. ఈ కుర్రవాడు అన్నాడు, తాత, నేను కూడా నీలాగా పట్టుదల కలిగిన వ్యక్తిలాగా, గొప్ప వ్యక్తిలాగా మారాలంటే నేనేం చెయ్యాలి? తాత ఏం మాట్లాడలా, 2 మొక్కలు తెచ్చాడు. రా, నాతో పాటు పనిచేద్దు కానీ రా అన్నాడు. కుర్రాడు కూడా చాలా సంతోషంగా వెళ్ళాడు. మొక్కలు పెట్టడానికి 2 గోతులు తీశారు, 2 పాదులు చేశారు. మొదటి దాన్ని తయారు చేసి నాటి దాని చుట్టూ ఎటువంటి అపాయం లేకుండా, చుట్టూ కూడా గాలి వచ్చినా దానికి ఏం కాకుండా ఉండటానికి ఫెన్సింగ్ చేశాడు. చాలా సురక్షితంగా ఉంచాడు దానిని. రెండవ దాన్ని అలా నాటి దానికి ఎటువంటి కంచె లేకుండా అలా వదిలిపెట్టాడు. 1 సంవత్సరం అయిన తర్వాత ఈ పిల్లవాడు మరలా తిరిగి వచ్చాడు. మరలా తాను నాటిన చెట్లు చూడాలని ఆశపడుతున్నాడు. తాత, నేను నిన్ను నీలాగా బలవంతుడిగా, దృఢవంతుడిగా, పట్టుదల కలిగినటువంటి వాడిగా మారాలంటే నేనేం చెయ్యాలని అడిగితే నువ్వు నా చేత 2 చెట్లు నాటించావు, ఏంటి అది అని అడిగాడు. రా చూద్దుగా రా అన్నాడు. ఆ చెట్టుకు పెట్టిన కంచెను తీసేశాడు, చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీసేశాడు. తీసేసిన తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత పెద్ద గాలివాన వచ్చింది. అంతకుముందు పక్కన ఉన్నటువంటి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉన్న చెట్టు ఆ గాలివాన వచ్చినా కానీ ఊగింది, తట్టుకుంది ప్రియులారా, అలానే ఉండిపోయింది. అంతా మరీ కోళ్ళపారంలాగా పెరిగిన ఈ చెట్టు గాలి రాగానే డెమ్మును పడిపోయింది. ఏం నేర్చుకున్నావు అన్నాడు. జీవితంలో ఆ చెట్టులాగా, బయట నాటిన చెట్టులాగా సవాళ్ళు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని స్వీకరిస్తే దాని వేళ్ళు ఏ విధంగా అది ఊగి 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 ఇంకా 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 వేళ్ళు బలంగా నాటుకుంది, అదేవిధంగా మనం కూడా దృఢపడతాం. కానీ అలా కాకుండా ఓ చుట్టూ కంచె వేసేసి నాకు ఎటువంటి శ్రమలు రాకూడదు, ఎటువంటి సవాళ్ళు రాకూడదు, ఎటువంటి కష్టాలు రాకూడదు అనుకుంటున్నాం అనుకో, ఒక్కసారిగా ఏదైనా పెద్ద కష్టం రాగానే పడిపోతాం అని అర్థం చేసుకున్నాడు ఆ కుర్రవాడు. దేవుడు కూడా అంతే ప్రియులారా. నీ జీవితంలో ఒకవేళ శ్రమలు, కష్టాలు, బాధలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను మహిమపరచబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నువ్వు దేవునికి లోబడి జీవించాలి. అటువంటి సమయంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో శోధన విశ్వాసములో నిన్ను బలపరుస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో బాధ సహనాన్ని కలుగజేస్తుంది, నిరీక్షణ కలుగజేస్తుంది. మనలో బాధలు నిరీక్షణ కలుగజేస్తాయి. పేతురు గారు రాసిన మొదటి లేఖ మనందరికీ తెలుసు, 1వ అధ్యాయం 7వ వచనములో అగ్నిలో పరీక్షించబడినట్టు బంగారము నీ విశ్వాసం, బంగారము లాగానే నీ విశ్వాసములు కూడా పలు విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు బంగారము కంటే విలువైనదిగా మారుస్తుంది. నీ జీవితంలో శ్రమలున్నాయా, సవాళ్ళున్నాయా, నిన్ను పగిలిన పాత్రలాగా చూస్తున్నారు, డోంట్ వరీ, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, బలపరుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే ఆయనకు లోబడి జీవించాలి, ఆయన చేతిలో పాత్రలాగా ఒదిగిపోవాలి. ప్రియులారా, మీకు అందరికీ ఒక ప్రశ్న, యేసు ప్రభు మనల్ని ఎలా కాపాడాడండి? తన గాయాల ద్వారా, తన సిలువ ద్వారా, తన శ్రమల ద్వారా, తన మరణము ద్వారా మనల్ని కాపాడాడు ప్రియులారా, తన రక్తము ద్వారా. ఇదే గొప్ప ఉదాహరణ. ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన గాయాలు, ఆయన పాటులు ప్రియులారా మనందరికీ గొప్ప సందేశం. ఆయన మహిమను పొందడానికి ముందు ఇవన్నిటి ద్వారా వెళ్ళాడు. కాబట్టి ప్రపంచంలో ఆయన పొందిన మహిమ ఇంకెవరూ లేరు, పొందలేదు. ఫిలిప్పీ పత్రిక
2వ అధ్యాయం మనం చదువుకుంటాం. కావుననే భూపర పాతాళ లోకముల సమస్త జీవులు ఆయన ముందు మోకాలు ఉంచి వినతులు కావాలి. అత్యున్నత సింహాసనాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుడి ప్రియులారా, మన జీవితంలో ఒకవేళ పగిలిన పాత్రలాగా ఉంటే పనికి వచ్చే పాత్రలాగా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఇదిగో 118వ కీర్తన 22వ వచనములో పనికి రాదు అన్నటువంటి ఆ యొక్క రాయిని ఇంటికి మూలరాయిగా తయారు చేస్తాడు. దేవుని వేడుకుందాం. ముఖ్యంగా మీలో ఎవరైతే భార్యను కోల్పోయి హృదయం వయ్యలై భర్తను కోల్పోయి నాకు తోడెవరున్నారంటున్నారా? ఏదైనా విషయంలో విఫలం చెందారా? కుటుంబంలో విభేదాలు వచ్చాయా? కలుపుకోవాలి తప్పనిసరిగా. లేకపోతే నువ్వు ఓడిపోయావని అంటున్నారా ఎవరైనా? కానీ నువ్వు పడిపోయావు, పగిలిపోయినటువంటి వాడిలాగా ఉన్నావు అంటున్నారా? మార్చుకో. దేవుని శక్తి కొరకే అడుగు. ఆయన విడిచే దేవుడు కాడు. నిన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరచే దేవుడు. పగిలిన పాత్రని అద్భుతమైన పనికి వచ్చే పాత్రగా మార్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో కోకొల్లలో ప్రియులారా ఉదాహరణలు, కోకొల్లలో ఉదాహరణలు. యోసేపుని చిత్కరించుకున్నారు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా వెలుగొందాడు. దావీదుని ఆ చిన్నవాడు మొదట అన్నలందరూ అయిపోయిన వాడిని చూపించలేదు. వీడెందుకు ఎన్నుకుంటాడులే, దేవుడు అతననే ఎన్నుకున్నాడు, అతనే కావాలన్నాడు. యోబు ఎన్నో శ్రమలు పొందాడు, చివరికి దేవుని మహిమను పొందుకున్నాడు. పేతురు బలహీనుడు, తొందరపాటు కలిగినటువంటి వాడు, ఆయన మీదే సంఘాన్ని నిర్మించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి శత్రువుగా ఉన్నాడు, అతననే వినియోగించుకున్నాడు దేవుడు. మగ్దలా మరియా పాపములో జీవిస్తున్న స్త్రీ తన యొక్క మొదటి ఉత్థాన దర్శనాన్ని మగ్దలా మరియకి ఇచ్చాడు. దేవుడు నిన్ను కూడా మారుస్తాడు, నన్ను కూడా మారుస్తాడు. తనకు విలువైనటువంటి పరికరముగా మార్చుకోలేని శక్తిమంతుడు ఆయన. నీవు నేను చేయాల్సింది ఆయన వద్దకు వెళ్ళి, దేవా నన్ను నీ పాత్రగా వినియోగించుకో, నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అని వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ కారణము చేతైనా కావచ్చుగాక, ఒకవేళ అది పరీక్షల విషయంలోనా, చదువు విషయంలోనా, వివాహం విషయంలోనా, లేకపోతే వ్యాపారం విషయంలోనా, వ్యవసాయం విషయంలోనా, నీ ఒకవేళ పగిలినటువంటి పాత్రగా ఉన్నావా? నీ బంధువుల కారణంగా, నీ స్నేహితుల కారణంగా నీ పగిలినటువంటి పాత్రగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పనికి వచ్చే పాత్రగా మారుస్తానని పలుకుతున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నీకు విలువనిస్తాడు, ఆయన నిన్ను అందరి ముందు నిలబెడతాడు. నీవు ఎవరి ముందైతే అవమానం పాలయ్యావో వాళ్ళ ముందే నీకు మహిమనిస్తాడు, నీ గౌరవాన్ని ఇస్తాడు. ఆయన వద్దకు వెళ్ళు. ఆయన కోరుకునేది ఏమిటి అంటే, నీవు నేను ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ఆయన చెంతకు వెళ్ళటం నేర్చుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ నేర్పించే సత్యం ఇదే. ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని వేడుకుందాం. ప్రియులకు దేవుని, ఒక అనారోగ్యం కారణంగా, లేకపోతే అస్వస్థత కారణంగా నీవు బలహీనుడిగా ఉన్నావా? ఆ బలహీనతలో కూడా నీవు దేవుని మహిమని పొందవచ్చు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప దేవుని యొక్క సాధనముగా నువ్వు మార్చబడతావు. ఎవ్వరికి కూడా లొంగమాకు. నువ్వు, నేను మాట్లాడేది పాపం విషయంలో, చెడు విషయంలో కొంతమంది మనల్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన దేవుడు ఉన్నంత వరకు మన ఎవరి ముందు కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ముందు మోకాలు వంచాలి. పరిస్థితులు కొన్నిసార్లు మనకి సానుకూలంగా ఉండవు. డోంట్ వరీ,
బాధ కలిగే విషయం ఏంటంటే, ఈ 10వ తరగతి పరీక్షలు రాగానే ప్రతి సంవత్సరం కూడా పేపర్లో 4-5 పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే ఇంటర్మీడియట్ అప్పుడు, లేకపోతే ఏదో ఒక విషయంలో, వద్దు నీ జీవితం విలువైంది. ప్రపంచంలో గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఆ విషయాల్లో మాత్రం ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, చదువుల్లో ఉండొద్దు అంటల్లా. మీ శాయశక్తుల ప్రయత్నం చేయండి పిల్లలారా, యువతి యువకులారా. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించండి. కానీ ఏదో విఫలం చెందితే వెంటనే అటువంటి ప్రయత్నాలు చెయ్యమాకండి. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తెలియదా మీకు? బిల్ గేట్స్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని మీకు తెలియదా? ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు. ప్రియులారా, దేవుడు మనల్ని మార్చుతాడు. ఒక ద్వారం ముయ్యబడితే 10 ద్వారాలు తెరుస్తాడు మనకి. ఎందుకు మనం కృంగిపోవాలి? ఎంతమందిని దేవుడు లేవనెత్తాడు. పేతురు ఎంత పిరికివాడండి. ఒకసారి ఒక మాట అంటాడు, ఇంకొకసారి ఇంకొక మాట అంటాడు. ఒకసారి అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు, మరొకసారి ప్రభువా నీతో పాటు చనిపోవటానికి కూడా సిద్ధం అంటాడు. దేవుడు అట్లాంటి వాళ్ళని ఎన్నుకోలేదా? బలహీనులను ఎన్నుకోలేదా? యోనా ప్రవక్త మొండివాడు, మాట వినేటువంటి వాడు కాడు. ఇటెళ్ళమంటే ఇటెళ్ళాడు. మన పిల్లలు చేస్తారు ఇప్పట్లో, ఏది చేయొద్దంటే అదే చేస్తారు. తల్లిదండ్రులారా, మీరు కూడా ఎక్కువగా బాధపడకండి మీ పిల్లల గురించి. అవును, సరిచెయ్యండి, ప్రేమపూర్వకంగా సరిచెయ్యండి, నేర్పించండి, ప్రేమతో నేర్పించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. మీ బిడ్డల యొక్క బలహీనతలను దేవునికి సమర్పించండి. దేవుడు ఆ బలహీనతలనే గొప్ప అద్భుతంగా మారుస్తాడు. కంగారు పడకండి, బాధపడకండి తల్లిదండ్రులారా, ధైర్యంగా ఉండండి. ఒకరోజు రాబోతుంది, నీ ప్రార్థన నీవు నీ బిడ్డల మీద పెట్టే పెట్టుబడిగా మార్చు. మానవ ప్రయత్నాలు సరిపోవు బిడ్డలారా. కొన్నిసార్లు మనమిచ్చే డబ్బులు, మనమిచ్చే స్కూల్స్, మనం నేర్పించే స్కూల్స్, పాఠాలు, చదువులు సరిపోవు కొన్నిసార్లు. గాడ్ షుడ్ ఇంటర్ఫియర్. దేవుడు ఆ బిడ్డలోనికి రావాలి, ఆ కుమారునిలోనికి రావాలి. అప్పుడు మనం చాలాసార్లు అంటాం కదా, వీడు అసలు అప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా? పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఇప్పుడు. విజయరాజు ఎట్టుండేవాడో తెలుసా చిన్నప్పుడు? దేవుడండి తన పరికరాలుగా ఎవరినైనా మార్చుకుంటాడు. పరికరాలంటే ఇక్కడ గురువులుగా మాత్రమే కాదు ప్రియులారా, జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఎవరినైనా తీసుకెళ్తాడు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటంటే, ఏ విధముగా ఆ కిన్స్కీ అనేటువంటి జపాన్ దేశంలో చేసేటువంటి ఆ క్రొత్త పింగాణి, పగిలిపోయినట్టు పింగాణి గిన్నెలని ఏ విధంగా సుందరంగా అతికిస్తారో, ఆ పింగాణి పాత్ర ఏ విధంగా ఆ అతికించేటువంటి వాడి చేతుల్లో ఇమిడిపోతుందో, అదేవిధంగా మనము కూడా మన దేవుని చేతుల్లో ఇమిడిపోవాలి. ఆ పగిలిపోయినటువంటి ముక్కలను తీసుకొని ఆ ఆర్ట్ తెలిసినటువంటి వాడు, ఆ ప్రక్రియ తెలిసినటువంటి వాడు పగిలిన చోతల్లా కూడా బంగారాన్ని ఉంచి అతికిస్తాడు. దాని విలువ అంతకుముందు 200 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 2 లక్షల రూపాయలు అవుతుంది. నీవు కూడా నీ పగిలినటువంటి గాయాలని, నీ పగిలినటువంటి పగులుడిని నీ యేసయ్య చేతుల్లో ఉంచగలిగితే మహా గొప్ప అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. తన మహిమకై వినియోగించుకుంటాడు. నిన్ను నువ్వే నమ్మలేవు అసలు. ఇంకా ఇలాగ మార్చాడు నన్ను దేవుడు, ఇంత గొప్పగా మార్చాడు దేవుడు నన్ను. నమ్మండి బిడ్డలారా, విశ్వాసంతో దేవుని ధరిచారండి. పగిలిన పాత్రని పనికి వచ్చే పాత్రగా మారుస్తాడు. గాయాలతో నిండినటువంటి వారి కట్టు కడతాడు.
నువ్వు ఎటువంటి గాయాలతో ఉన్నావు? మనుషులు చేసిన గాయాలా? పరిస్థితులు చేసిన గాయాలా? జీవితం చేసిన గాయాలతో ఉన్నావా? అంటున్నాడు దేవుడు, నా పరిశుద్ధ శిలువ రక్తాన్ని నీపై పోస్తాను, నిన్ను మారుస్తానంటున్నాడు. ఇదిగో ప్రియ బిడ్డ, 147వ కీర్తన 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన గుండె పగిలిన వారిని స్వస్థపరుస్తాడు, గాయపడినటువంటి వారి కట్టు కడతాడు, విరిగి నలిగిన హృదయాలను ఆయన స్వస్థపరుస్తారంటున్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రభు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? కీర్తన 34:18 విరిగి నలిగిన హృదయాలకు యెహోవా సమీపముగా ఉంటాడు. దేవుని కృపను పొందడానికి నీకుండాల్సిన అర్హత ఏంటో తెలుసా? అదేంటో కానీ ఆయన ఎవరైతే విరిగి నలిగి ఉంటారో వాళ్ళకి దగ్గరగా ఉంటాడు ఆయన. ఇదే నీకు ఉండాల్సిన అర్హత. వాళ్ళకి చేరువలో ఉంటాడు. పౌలు గారు ఒక మాట అంటాడు, వేర్ దెర్ ఇస్ సిన్ దెర్ ఇస్ మోర్ గ్రేస్. పాపం ఉన్న చోట అంటండి దేవుని కృప అధికముగా ఉంటుందంటండి. పగిలిన చోట దేవుని యొక్క స్వస్థత అధికంగా ఉంటుంది, దేవుని యొక్క కృప ఎక్కువగా ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ కూడా దావీదు పాపము చేసినటువంటి వాడే దేవుని సన్నిధికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకున్నాడు. అటువంటి వారిని మహిమపరుస్తాడు దేవుడు, అటువంటి వారిని గొప్పగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితంలో ఒకవేళ ఈ పగిలినటువంటి గాయాలు ఉన్నాయా, ఈ బలహీనతలు ఉన్నాయా? దేవా, నా వల్ల కాదు, నీ వల్ల సమస్తము సాధ్యమే. నన్ను బలపరచయ్యా, నన్ను దృఢపరచయ్యా, నన్ను లేవనెత్తయ్యా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. పగిలిన పాత్రను అతికించేవాడవు నీవు, విరిగిన మనసును కరిపించేవాడవు నీవు, నీరసపడినటువంటి హృదయాన్ని ఉత్తేజముతో నింపేవాడవు నీవు, శక్తిహీనులను బలవంతులుగా మార్చే దేవుడవు నీవు. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రేమతో నింపేటువంటి వాడు. నా దేవ, ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు విరిగి నలిగిన హృదయాలతో జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఇక నేను ఇంతే, నా బ్రతికింతే అని వేదనతో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, అట్టి బిడ్డలందరిని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. పనికి వచ్చే మహా గొప్ప పరికరాలుగా వారిని వినియోగించుకోండి తండ్రి. అద్భుతముగా మార్చు నాయన, ఆశ్చర్యముగా మార్చు నా దేవా. మేము ఎదుర్కొంటున్న సమస్యలలో మేము రాటుదేలి నీ మీద నమ్మకంతో ముందుకు సాగేటట్లుగా మమ్మ దీవించండి. యోసేపును ఏ విధముగా ఘనపరిచావో, దావీదును ఏ విధముగా ఘనపరిచావో, పేతురును ఏ విధంగా ఘనపరిచావో, పౌలు శత్రువుగా ఉన్నటువంటి వాడిని ఏ విధంగా ఘనపరిచావో, మగ్దల మరియను ఏ విధంగా ఘనపరిచావో, అదేవిధంగా దేవా, నేను నమ్మిన బిడ్డలని మీరు చేయి పట్టి పైకి లేపే దేవుడు నా దేవా. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే కృంగిన మనస్సులుగా, కృంగిన మనుషులుగా ఉన్నారో, పగిలిన హృదయాలతో ఉన్నారో, గాయపడినటువంటి మనస్సులతో ఉన్నారో, అట్టి వారందరిని ప్రభువా మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం. దారి తప్పి నా జీవితం ఇంకా బాగుపడదని, వ్యసనాల బారిన పడిన ఇంకా బయటికి రాలేననుకుంటున్నటువంటి వారిని నేర్పించండి తండ్రి. నేనున్నా నీకు తోడుగా, నేను లేవనెత్తుతానని పలకండి ప్రభువా. ఓ యేసయ్య, మాలో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని దృఢపరచండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఆత్మన్యూనతాభావముతో, కృంగిన మనస్సులతో నేను ఇంతే అని వేదనతో ఉన్నారు. వారందరిని లేపండి. నీకు సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే అని మరియ తల్లితోటి లూకాసు వార్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా సాధ్యం చెయ్యండి ప్రభువా. మాకు అసాధ్యం కావచ్చు, నీకు సమస్తము సాధ్యమే. దీవించు నాయన, ఆశీర్వదించు నాయన.
ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని, మా కొరకు ప్రార్థించండి బిడ్డలను దీవించమని, ఈ పరిచర్య కొరకై సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను అధికముగా ఆశీర్వదించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.